ప్రైజ్ ది లార్డ్. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామమున మీకందరికీ వందనాలు. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 51వ కీర్తనను 1 నుండి 19 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. కీర్తనాకారుడు రచించినటువంటి ఈ కీర్తనలో 1 నుంచి 19 చరణాలు ఉన్నటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క చరణాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మీరు కూడా ఒకసారి నాతో పాటు చదవాలని నేను కోరుచున్నాను. మొదటి చరణం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. రెండవ చరణం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. మూడవ చరణము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది. నాలుగవ చరణము. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. ఐదవ చరణము. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఆరవ చరణము. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. ఏడవ చరణాన్ని చదువుకుందాం. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. తొమ్మిదవ చరణము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. 10వ చరణము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 11వ చరణము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. 12వ చరణము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. 13వ చరణము చదువుకుందాము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదవు, పాపులను నీ తట్టు తిరుగుదురు. 14వ చరణం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. 15వ వచనము. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. 16వ చరణాన్ని చదువుకుందాము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు. 17వ చరణము చూద్దాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. 18వ చరణము. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. 19వ చరణం. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. దేవుడు ఈ వాక్యము దీవించును కాక. ప్రియమైన వారులారా, మరొకసారి మీరు పరిశుద్ధ గ్రంథమును చదువుకొని బైబిల్ క్విజ్లో పాల్గొనాలని నేను దేవుని పేరట మనవి చేయుచున్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.